भावनावनबद्ध दीक्षे प्रत्यक्ष देवतर्वे तव सुप्रभातम् छाये अखिलाश्रित वरप्रदकल्पकल्पे विश्वप्रदामनिलयामल दिव्यभासे आयाहि शीघ्रमघनासिनि संवितानाम् श्रीसूर्यदैवतव मे तव सुप्रभातम् प्रेम्णा वरं पति पुरस्मृतिमस्नुवाने नव्याब्जरागसहजन्म मनोज्ञकान्त्या शोभां विधायिनि उष्णे गगने पृथिव्या प्रत्यक्ष दैवतर्मे तव सुप्रभातम् कृष्णाग्रजेन जगति परिरक्षणार्थम् संस्थापितोऽत्र दिविषत्कणसेव्यदेशे छायाभिनीश सहचर्युषशयासनाथा श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् इन्द्रादिनिर्जरवरसहितावरोधाः सन्तानपुष्पविलसत्करसम्पुटास्ते त्वद्धर्मणोत्सव कुतूहलचेतनश्च श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् तरं विरौति गृहकुक्कुटमण्डलीयम् पारावताः कलरवं कलयन्ति भाल्या केळीशुकामलयमारुतमालवन्ती प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् उत्फुल्ल चम्पक कुशेशय पाटलाना गन्धादिवास सुरभिशिष शिरो मृदुश्च त्वां सेवते मरुददृश्य वपुर्महात्मन् श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् పరస్త్రీని సాధ్యమైనంత వరకు మాతృమూర్తిగా చూడాలి. ఆ సందేశం కూడా నీ వల్ల మేము పొందాం. మూడవది, భర్త కోసం వాడు ఏ స్థితిలో ఉన్నా ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధపడుతుంది తప్ప ఉత్తమ స్త్రీ పొరపాటు కూడా ధనానికో ఇంకో వైభవానికో పరపురుషుడికేసి పోదు అని నిరూపించావు అని వాళ్ళు ఎంతో ప్రశంసించారు. దీనికి మెచ్చుకుని మేము నీ భర్తని యువకుణ్ణి చేస్తాం. కానీ దాని వెనకాతలో చిన్న లాజిక్ ఉంది. నీ భర్తని మేమిద్దరం కలిసి చెరోరెక్కా పుచ్చుకుని ఈ చెరువులో ముంచుతాం. ముంచగానే ఆయన యువకుడు అవుతాడు, కానీ మాలా ఉంటాడు. అచ్చం మా వంటి రూపం అతనికి వస్తుంది. అప్పుడు అందులో ఎవరు నీ భర్తో తెలుసుకుని అతన్ని నువ్వు పట్టుకుంటే పర్వాలేదు. మా ముగ్గురులో నువ్వు ఎవరు చేయి పుచ్చుకుంటే వాడే నీ మొగుడు, తర్వాత నీ ఇష్టం. నీ భర్త చేయి పుచ్చుకున్నావా పర్వాలేదు. మేము ముగ్గురు ఒకే రకంగా ఉంటాం గనక పొరపాటున మా ఇద్దరిలో మరొకరు చేయి పుచ్చుకున్నావు అనుకో, వారికి నువ్వు భార్య అవ్వాలి. ఇందుకు ఇష్టపడతావా అంటే ఇది బానే ఉంది కానీ కొంచెం ఇబ్బంది అనుకుని బుర్రగొక్కని మా ఆయన్ని అడుగు వస్తానది. పాపం వాళ్ళ ఆయన్ని అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు నన్నే పట్టుకుంటావు, పట్టుకుపోనన్నాడు ఆయన. సరే ఈవిడ తీసుకొచ్చింది. వాళ్ళు చవనుడు చెరో రెక్క పుచ్చుకున్నారు. ఆ నీళ్లలో ములిగారు. 2 గంటలు 3 గంటలు 6 గంటలైనా బయటికి రారు. కొంపదీసి వీళ్ళు మా ఆయన్ని ఏమన్నా మోసం చేసి ఎత్తుకుపోయారా? అలా చేస్తే వీళ్ళని భస్మం చేస్తాననుకున్నదట ఆవిడ. అలా అనుకుంటూ ఉండగా గుడగొడగొడగొడ శబ్దం చేస్తూ చెరువులోంచి ముగ్గురు బయటకు వచ్చారు. ఇప్పుడు ఈవిడికి మతిపోయింది. ఇందాక అశ్వరీ దేవతల్లాగానూ లేరు, ముసలి భర్తలాగానూ లేరు. ముగ్గురు విచిత్రంగా ఒకే రకంతో అందగాళ్లు తయారయ్యారు. ఈ ముగ్గురులో ఎవరు తన భర్తో తెలియదు. ముగ్గురు మరీ బొత్తిగా ఒకే రకంగా ఉన్నారండి బాబు. ఆవిడ తెల్లబోయి, అయ్యి బాబు అనవసరంగా లేనిపోయిన దాంట్లో ఇరుక్కున్నాను రా బాబు, ఈ ముగ్గురులో ఎవరు నా భర్త? పొరపాటున నా భర్త చెయ్యి కాకుండా ఏ అశ్విని దేవతల చెయ్యో పుచ్చుకుంటే యావజ్జీవితం వాడికి భార్యనైపోవాలి నియమం ప్రకారం. అప్పుడు నా పాతివ్రత్య భంగం అయిపోతుంది కదా అని బాగా ఆలోచించి అమ్మవారి భక్తులకి కష్టం ఎక్కడ ఉంటుంది అని వెంటనే జగన్మాతని ధ్యానం చేసింది. అమ్మ అనుగ్రహంతో ఆవిడికి బుర్ర భలే వెలిగింది. ఏమిటి, ముగ్గురికేసి ఒకసారిలా చూసిందిట. అందులో ఒక ఇద్దరు గుడ్లలా అప్పగించి చూస్తున్నారు. ఈ రెప్ప పడ్డంలా ఒక్క ఆయన మాత్రం చీటికి మాటికి కంటి మీద అలా రెప్ప వేస్తున్నాడు. టక్కన అయి చేయబట్టుకుంది. మానవులకి రెప్పపాటు ఉంటుంది కంటి మీద.
అందుకని మనందరం నిమిషులము అనగా రెప్పపాటు కలగాలం. దేవతలు ఈ రెప్పపాటు ఉండదు, అందుకని వాళ్ళు అనిమిషులు. అనిమిషులు అంటే రెప్పపాటు లేనివారు. అమ్మవారిని తలుచుకోగానే ఆవిడ వెంటనే ఈవిడికి ఓ సూచన చేసింది. వెరిదానా, ఈ ముగ్గురులో చూడు, కంటి మీద రెప్ప చీటికి వాటికి వేస్తున్నవాడు నీ భర్త, అలా వెయ్యకుండా గుడ్లలాగే పెట్టు కూర్చున్నవాళ్ళు దేవతలు అనగానే ఈవిడికి అర్థమయ్యి భర్తను పట్టుకుంది. అప్పుడు వాళ్ళు, అమ్మ ఎంత గొప్పదానికి తల్లి, నీ జ్ఞానం, నీ భక్తి, నీ పాతివ్రత్యం ఇవన్నీ కలిసి నీకు విజయాన్ని చేకూర్చాయి, నీ భర్తని స్వీకరించావు, శాశ్వతంగా సుఖంగా ఉండన్నారు. ఇప్పుడు ఆవిడ చెప్పిందనమాట, సుకన్య చవనం యథ, గుడ్డివాడైనా ముసలివాడైనా చెవ నుండి సుకన్య పట్టుకుని యావజ్జీవితం పరమ పతివ్రత అనిపించుకున్నది, తన భర్తని యువకుణ్ణి చేసుకుంది, విజయం సాధించింది. నేను అటువంటి దానిని, ఆ శర్యాతి కూడా మా వంశం వాడే, కాబట్టి నేను అంత తేలిగ్గా లొంగుతానా? సావిత్రి సత్యవంతంచ, సత్యవంతుడు చచ్చిపోతాడని తెలిసినా సావిత్రి ప్రేమించి పెళ్లి చేసుకుందా, యముణ్ణి కూడా జయించిందా, భర్తని బతికించుకుందా? నేను అంతే. కపిలం శ్రీమతి యథ, కపిలుడు అని ఒక మహర్షి ఉన్నాడు, ఆయన చాలా గొప్ప తపస్యాలి, ఆయన నల్లగా ఉండేవాడు. ఆయనకి శ్రీమతి అనే పేరు కలిగిన ఒక భార్య వచ్చింది. శ్రీమతి అంటే లక్ష్మీది, స్వయంగా దేవి లక్ష్మీదేవియే తన అంశతో శ్రీమతి అనే పేరుతో అవతరించి విష్ణుమూర్తి అవతారమైన కపిలుణ్ణి చేపట్టి వాహనం చేసుకుని తిరిగింది. ఎంతకాలం? సముద్ర తీరంలో 300 సంవత్సరముల పాటు కేవలం గాలి పీలుస్తూ భర్త తపస్సు చేస్తే, ఆ 300 సంవత్సరాలు ఈవిడు కూడా తిండి లేకుండా భర్త ఎదురుగుండా కూర్చుని ఆయన విడిచిపెట్టిన గాలిని పీల్చిందిట. అది ఇంకా గొప్ప విషయం. మీకు చాలామంది పెద్దగా పట్టించుకోరు, కానీ అందరిని గురించి పట్టించుకుంటున్నాము. కపిలుడి భార్య శ్రీమతి అందరికంటే గొప్ప పతివ్రత. ఎందువల్ల? మిగతా వాళ్ళు ఏదో ఒక ఆహారం తీసుకున్నారు, లేదా భర్తతో మాట్లాడారు ముసలో మొక్కో, కానీ కపిలుడు అలా కాదు. కళ్ళు మూసుకుని, ఇప్పుడు పసిఫిక్ సముద్ర తీరం అంటున్నామే, పశ్చిమ సముద్ర తీరం, అక్కడ తపస్సు చేశాడు ఆయన. యోగాభ్యాసంతో మన గాలి విడిచిపెట్టేవాడు. ఆయనకు ఎదురుగుండా కూర్చుని ఆయన విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ పీల్చి 300 ఏళ్ళు బతికిందిటాడు. అసలు నిజంగా ఏమి తపస్సు అండి ఇది! అవి చదువుతూ ఉన్నప్పుడు మన శరీరం గగురుపాటు గురుగుతుంది. మాయిదారిది 2 సార్లు వింటే 3వసారి మనకే మనస్సు చలిస్తూ ఉంటే, అటువంటిది ఆవిడ 300 సంవత్సరాలు తిండి కూడా విడిచిపెట్టి తపస్సు చేసిందంటే కేవలం విడిచిపెట్టిన గాలి. పైగా విడిచిపెట్టే గాలి పీల్చడం చాలా కష్టం. ఆక్సిజన్ పీలిస్తే బతుకుతాం, కానీ ఇతరులు విడిచిపెట్టేటటువంటి ఆ బొగ్గు పులుసు వాయువు పీల్చామా ప్రాణం గండంతో గజగజలాడుతుంది, ప్రమాదం కూడా. అది కూడా పీల్చి తపస్సు చేసి బతికింది. అప్పుడు కపిలుడు ఆశ్చర్యపోయి, శ్రీమతి, నా పరీక్షలో నెగ్గావు నువ్వు, ఇక నుంచి నువ్వు బయట ఎవరికీ కనపడకుండా నా వక్షస్థలం మీదే ఉందువుగాక అన్నాడు. అప్పటి నుంచి శ్రీమతి కపిల మహర్షి యొక్క వక్షస్థలం మీదే ఉండడం మొదలెట్టింది. ఎందుకంటే ఆయన విష్ణువు, ఆవిడ లక్ష్మీ కనుక. ఇప్పటికీ కపిల మహర్షి ఎక్కడున్నా ఆయన వక్షస్థలం మీద ఎడం వైపున శ్రీమతి ఉంటుంది. ఆ ఇద్దరికీ నమస్కారం చెయ్యాలి. తిరుపతి వెళ్ళిన వాళ్ళు కపిల తీర్థానికి వెళ్ళి తీరాలి. ఎందుకంటే కపిలుడు అక్కడ అదృశ్య రూపంలో కొండ మీద ఉంటాడు. పైనుంచి కిందకి దబదబ జలపాతం పడ్డంలా కపిల తీర్థం దగ్గర ఆ కపిల తీర్థం ఉందే, ఆ కపిల తీర్థంలో రోజు ఉదయం పూట ఇంచుమించుగా 5:45 నుంచి 8 గంటల వరకు కపిలుడు జలపాతంలో ఉంటాడు. వెంకటాచల మహాత్మ్యంలో ఉదయం 5:45 నుంచి 8 గంటల వరకు ఆ మధ్యకాలంలో కపిల తీర్థంలో స్నానం చేస్తే కపిల మహర్షి శరీరం మీద నుంచి వస్తున్న నీటిలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని ఉంది. అందువల్ల ఎప్పుడైనా మీరు తిరుపతి వెళితే 8 లోపు స్నానం చెయ్యండి. వాళ్ళు తలుపులు తీస్తాను, తీయకపోతే భగవంతుడిని ప్రార్థించుకోవటమే. అన్నమాచార్యుడిలాగా ఆ దెబ్బతోటి ఆయనే దర్శనమిస్తాడు. అంత గొప్ప మహానుభావుడైన భార్యా సమేతంగా ఉదయం పూట అక్కడ అదృశ్య రూపంలో జలక్రీడలు ఆడతాడు. ఆ తీర్థానికి కపిల తీర్థం అనే పేరు ఆయన పేరు మీదుగానే వచ్చింది. పాతాళ లోకంలో ఆయన చేసిన జపానికి మెచ్చుకుని ఆకాశగంగని ఎగజిమ్మేట్ట విష్ణుమూర్తి. అటువంటి మహాత్ముళ్లాగే నేను కూడా ఉంటాను. ఆనాడు కపిలుణ్ణి శ్రీమతి అనుసరించినట్టే నేను రాముణ్ణి అనుసరిస్తాను. సౌదాసం మదయంతీవ. సౌదాసుడు అని ఒక మహారాజు గారు ఉన్నారు. ఈయనకే పౌష్యుడు అని కూడా పేరు. ఆయన భార్య పేరు మదయంతి. ఈ మదయంతి ఇంకా కష్టం అనుభవించింది. ఒక్కొక్కడది ఒక్కొక్క కష్టం అనుకోండి. పూర్వం సౌదాసుడు అని ఇక్ష్వాకు వంశంలో ఒక రాజు ఉండేవాడు. ఈ రాజుగారు వశిష్ఠ మహర్షికి శ్రాద్ధం నాడు భోజనం పెట్టాడు. శ్రాద్ధం నాడు మాంసం పెట్టడం అనేది ఆ రోజుల్లో ఒక నియమం. ఈయన కోసం అడవిలో జింకని వేటాడి మాంసం తెప్పించాడు.
కానీ ఈ రాజుగారి మీద ఉన్న కసితో ఓ రాక్షసుణ్ణి ఈ రాజుగారు యుద్ధంలో చంపేశాడు అడవిలో. దాంతో ఆ రాక్షసుడి తమ్ముడు వంటవాడి వేషం వేసుకుని ఈ సౌదాస మహారాజు గారి ఆస్థానంలో వంటవాడిగా చేరాడు. రాజుగారిని ఎలా అయినా నాశనం చేయాలి కదా, అందుకని తద్దినానికి వశిష్ఠుడిని భోజనానికి పిలవగానే జింక మాంసం దాచి చచ్చిపోయిన శవం మాంసం నరమాంసం పెట్టాడు. దాంతో వశిష్ఠుడు అలా చూసి, దుర్మార్గుడా, రాక్షస బుద్ధితో శవం మాంసం పెడతావా, నరమాంసం తినే రాక్షసుడినా నేను, అసలు తద్దినం భోజనమే చేయకూడదు, ఏదో రాముడు మీ వంశంలో పుడతాడు కదా అని నేను పౌరోహిత్యానికి అంగీకరించాను, అటువంటిది నాకు నరమాంసం పెడతావా, నువ్వు రాక్షసుడి వైపు అని చెప్పించాడు. అప్పుడప్పుడు ఎంత కాదనుకున్న ఆహార పదార్థాలు ఏవి పడవో వచ్చినప్పుడు ఋషులకు కూడా కోపం వస్తుందని మహానుభావుడు వశిష్ఠుడు నిరూపించాడు. నువ్వు రాక్షసుడు అయిపోవు అనగానే ఆయన కోపం వచ్చి, ఏం అన్యాయం ఇది, నేను అసలు ఏ పాపం ఎరగను, నిన్ను పిలిచి శ్రాద్ధ భోజనం పెడదాం, పవిత్ర వంశానికి నువ్వు పురోహితుడు అనుకుంటే నన్ను శపిస్తావా, నిన్ను శపిస్తానని నీళ్లు తీసుకున్నాడు. తీసుకోగానే అతని భార్య పేరు మదయంతి. ఆవిడ టక్కని చెయ్యి గట్టిగా పట్టుకుని, మహాపాపం, ఎట్టి పరిస్థితుల్లో గురువుల్ని శపించకూడదు, గురువుకి వ్యతిరేకంగా మాట్లాడిన, గురువు దగ్గర పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేసిన మహానుభావులైన పౌరాణికులకి లేనిపోని అన్యాయం అపఖ్యాతి తెచ్చిపెట్టిన, వ్యతిరేక ప్రచారం చేసిన వీళ్ళు ఘోర నరకాల పాలవుతారు, ఉపసంహరించుకో శాపమంది. ఇప్పుడు శాపం పెట్టడానికి నీళ్లు తీసుకున్నాడు ఆయన, మంత్రం చదివాడు. ఈ నీళ్లు చల్లకపోతే ఏం చెయ్యాలి, శాపం పెట్టడానికి తీసుకున్న నీళ్లు ఎక్కడో చోట చల్లాలి, గురువు గారిని శపించకూడదు, శపించకుండా చేతిలో నీళ్లు పట్టుకుంటే తాను నాశనం అయిపోతాడు, అది బ్రహ్మాస్త్రం లాంటిది. ఏం చేయలేక ఈ నీళ్లు కాళ్ల మీద చల్లుకున్నట్టు పాపం. వెంటనే కాళ్ళు తెల్లని మచ్చలతో నిండిపోయింది. కుష్ఠరోగులకి వాటికి వస్తాయి చూసారు, అలాంటి తెల్ల మచ్చలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ సౌదాసుడికి కల్మాషపాదుడు అని పేరు వచ్చింది. లంకలో ఉన్న ఆ కోటలను, ఆ బంగ్లాలను, ఆ మేడలను చూస్తున్న హనుమ ఆశ్చర్యపోతున్నాడంట. ఇలాంటి నగరాలు కూడా ఉంటాయా అని చెప్పేసి. లంకా నగరం ఎంతో సుందరమైనది. ఏ గృహాన్ని చూసినా లోపల నుండి నవ్వులు, వాద్యాలే వినిపిస్తుంటాయి. రకరకాలమైన అందమైన మేడలు చూస్తూ ముందుకు వెళ్తున్నాడు హనుమ వాయుపుతుడు. కొన్ని గృహాలలో స్త్రీలు పాటలు పాడుతున్నట్టుగా ధ్వనులు వినబడుతున్నాయి. ఐశ్వర్యవంతుల ఇళ్లలో స్త్రీలు నడిచేటప్పుడు వినిపించే బంగారు అందెల చప్పుళ్ళు వినబడుతున్నాయంట. వడ్డానం యొక్క మువ్వల చప్పుళ్ళు వినబడుతున్నాయి. కొన్ని చోట్ల వైఖరి జప మంత్రాలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రాక్షసులు వేదాలు వల్లిస్తున్నారు. రావణుని స్తుతిస్తూ రాక్షసులు కొందరు కూడా కనిపించారంట. లంకలో అనేక విధాలుగా కనిపిస్తున్న రాక్షసులను చూసి హనుమంతుడు అనుకుంటున్నాడు, కొందరు యజ్ఞదీక్షలో ఉన్నారంట, కొందరు మండనం చేసుకొని ఉన్నారు, కొందరు దర్బల చేతులు పట్టుకొని యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు, కొందరు ఖడ్గాలు ధనుర్బాలు 100 మందిని ఒకేసారి చంపగలిగే రాక్షసులు కనబడుతున్నారంట. కొందరు పుష్పమాలలు ధరించి చందనాది సుగంధ లేపనాలతో శోభిస్తున్నారు. దివ్యమైన ఆభరణాలు అలంకరించుకొని ఉన్నారు. పురమధ్య 1,00,000 మంది సైన్యం సర్వసిద్ధంగా ఉందంట. సావధానంగా ఉండడం చూశాడు హనుమంతుడు. పర్వత శిఖరం మీద మనోహరంగా ప్రకాశిస్తున్న రావణుని భవనాన్ని చూశాడు. దానికి సువర్ణ తోరణాలున్నాయంట. అది స్వర్గంలాగా కనిపిస్తుంది. బలవంతులైన రాక్షసులు వేల సంఖ్యలో రావణుడి యొక్క బంగళాకు కాపలగా ఉన్నాడంట. ఆ భవనంలో హనుమంతుడు రహస్యంగా ప్రవేశించాడు. రావణుని భవన ప్రకారం అంతా బంగారమే. ఈలోగా చంద్రుడు ఆకాశం మధ్యలోకి వచ్చాడు. వెండి పంజరంలో శోభిస్తున్న రాజహంసలాగా, సుందర పర్వత గృహలో ప్రకాశించిన సింహంలాగా, ఏనుగునెక్కి ఊరేగే వీరునిలాగా ఆకాశంలో చంద్రుడు చల్లగా వెళ్తున్నాడు. ఆ చల్లని వెన్నెలను వర్షిస్తున్న లోకుల బాధలను తొలగిస్తున్నాడు. ఈ విధంగా ఉన్న ఆకాశం మెల్లమెల్లగా చంద్రుని పైకి వస్తుంటే పెద్ద రాతి బండపైన నిలబడ్డ సింహంలాగా, సమరాంగాన ప్రవేశించే గొప్ప ఏనుగులాగా, సింహాసనం ధరించిన రాజులాగా ప్రకాశిస్తున్నాడంట రావణుడు. గగనాన చంద్రశోభ ఈ విధంగా ప్రకాశిస్తుంది. రాక్షసులు మాంసభక్షణమును ప్రారంభించారు. ఇలా చూస్తూ నడుస్తున్నాడు హనుమంతుడు. కాలం గడిచిపోతుంది. రాక్షసులు ఆదమర్చి నిద్రిస్తున్నారు. అసలు ఎక్కడ చూసినా కానీ సుందర దేహం గల ఎందరో స్త్రీలను చూశాడు. పుష్పాలతో కప్పబడిన పక్షుల్లాగా భర్తల ఒడిలో ఉన్నారంట. ఆ ఒడిలో కూర్చున్న స్త్రీలను చూస్తుంటే వారిపైన ఒంటిపైన గుడ్డలు కూడా లేకుండా ఉన్నాయంట. అందరూ కనిపిస్తున్నారు కానీ సీతమ్మ జాడ కనబడడం లేదు. ఎన్నో చోట్ల వెతికాడు.
అంటే హనుమ ఈ విధంగా ఎందరో స్త్రీలను చూస్తున్నా కానీ తన ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోలేదు. తన మనసు ఎక్కడ కూడా సీతమ్మ వారిని చూడాలని ఉంది, కానీ అక్కడ చూస్తున్న వాళ్ళలో వాళ్ళు స్త్రీలు, వాళ్ళపైన ఒంటిపైన బట్టలు లేవు, వాళ్ళు ఆ భర్తలతో కామక్రీడలో ఉన్నది కూడా తనకు తెలియడం లేదు. ఎందుకంటే హనుమాకి ఇలాంటి ఏవి కూడా తెలియదు. అంతేకాకుండా తాను ఒక తపస్సులో ఉన్నాడు. ఆ తపస్సు ఏంటంటే సీతా అన్వేషణ. ఆ తపస్సును పంపించిన వ్యక్తి రామచంద్రుడు. రామచంద్రుడు కొరకు తపస్సులో ఉన్నాడు కనుక ఇవేవి కూడా తనకు హనుమాకి ఇవన్నీ కనబడడం లేదు. తాను చూస్తూనే ఉన్నాడు. అక్కడ రాక్షసుల ఇళ్లల్లో ప్రతి ఇంట్లోకి వెళ్తున్నాడు. ఆ ఇండ్లల్లో చూస్తున్నాడు స్త్రీలను. ఆ స్త్రీలలో ఎక్కడన్నా సీతమ్మ వారు కనబడుతుందా అని చెప్పేసి ఎక్కడ కూడా సీతమ్మ వారు కనబడడం లేదు. అన్ని రావణుని యొక్క ముఖద్వారాలన్నీ వెండితో బంగారంతో అలంకరించబడ్డ ఆ ద్వారాలను చూసుకుంటూ ముందుకు వెళ్తుంటే అక్కడ ఉన్న ఆసనాలను చూస్తుంటేనైతే రత్నాలతో కూడుకొని ఉన్నాయంట. అంటే ఎంత ఆ కుబేరుడి యొక్క సంపదంతా కూడా ఈ రావణుడి దగ్గరనే ఉందన్నమాట. ఈ విధంగా అందమైన స్త్రీలను చూస్తున్నాడు, కానీ ఎక్కడ కూడా తన మనసు చెలించడం లేదు. ఎందుకంటే తాను వచ్చిన పని వేరు, ఈ చూసే వాళ్ళ దగ్గర. కానీ మరి తాను సీతమ్మ వారిని చూడాలంటే స్త్రీలలోనే చూడాలి కనుక ఆ స్త్రీలలోనే సీతమ్మ వారిని వెతుకుతూ ముందుకు వెళ్తున్నాడు హనుమ. అక్కడి నుండి ప్రతి ఒక్క భవనంలోకి వెళ్తున్నాడు. సేనాధిపతి భవనంలోకి, విభీషణుడి భవనంలోకి వెళ్ళి చూశాడు. అక్కడి నుండి దాటి ప్రవాసుని భవనం మీదకి దూకాడు. అక్కడి నుండి మహాపరుషుని భవనం మీదకి దూకాడు. కొన్ని క్షణాల తర్వాత కుంభకర్ణుడి యొక్క భవనంలోకి కూడా వెళ్ళి చూసిండు. హనుమంతుడు ఆఖరిన రావణుడి యొక్క శయన మందిరానికి వచ్చాడు. అక్కడ ఉన్న ఆసనాలు, శయనాలు, పాత్రలన్నీ సువర్ణమయమే. అది కుబేర భవనం లాగానే కనిపించింది హనుమాకు. బంగారు కిటికీలు, మనులు, వైడూర్యాలు పొదిగి ఉన్నాయి. గోడలన్నీ బంగారంతో, నగీషులతో చెక్కి ఉన్నాయి. ఇంతలో రావణుని యొక్క పుష్పక విమానం హనుమంతుని కంటబడింది. అది భూతల స్వర్గంలాగా భావిస్తుంది. ఆ రత్నశోభితమై ప్రకాశిస్తుంది. హంసలు మోయినట్టుగా ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది. దాని పక్కన వెళ్తే దివ్యమైన ఉద్యానవనాలు అందంగా కనిపిస్తున్నాయి. మనోహరమైన వృక్ష సంపదతో కూడి సుగంధభరితమైన పుష్పాలతో నిండి, ఫలాలతో నిండి ఉన్న వనాలను చూస్తుంటే అసలు ఎక్కడ స్వర్గమే ఈ లంకలో ఉందా అన్నట్టుగా హనుమ భావిస్తున్నాడు. కానీ ఇన్ని వెతుకుతున్న అయోనిజైన సీతమ్మ వారు కనబడడం లేదు. కానీ సీతమ్మ వారు ఇక్కడెక్కడో ఉండాలి. ఎలా ఉంటుంది? ఒక చంద్రరేఖలాగా ఉంటుందా, లేకుంటే దుమ్ము కమ్మిన బంగారు తీగలాగా ఉంటుందేమో, లోపల పచ్చిగా ఉండి పైకి మాననట్టు బాణగూతంలాగా ఉంటుంది, గాలికి చెదరని మేఘ రేఖలాగా ఉంటుంది. అట్టి సీతమ్మ నాకు కనిపించడం లేదని చెప్పేసి హనుమ దుఃఖపడుతున్నాడు. ఈ విధంగా భావించిన హనుమంతుడు భావ సౌందర్యం అసమానమైనది, అద్భుతమైనది. ఆ తర్వాత ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు హనుమ, కానీ ఎక్కడ కూడా సీతమ్మ వారు కనబడడం లేదు. ఈ రాక్షసులు ఆ రాత్రి వేళలో వాళ్ళ భార్యలతో ఉన్న కామక్రీడలో ఉన్నారు, కానీ సీతమ్మ వారు జాడ కనబడడం లేదు. ఆ లంక అంతా కూడా వెతికాడు. ఆఖరణ రావణుడు శయనించే రావణశాలకు వెళ్ళిండు. సీతమ్మను అన్వేషిస్తున్న హనుమంతుడు రావణుని విశాలమైన ప్రధాన మేడలోకి ప్రవేశించాడు. అక్కడ రావణుడు వివాహం చేసుకున్న స్త్రీలు, రావణుడు ఇష్టపడి ఎత్తుకొచ్చిన స్త్రీలు అనేక మంది ఉన్నారు ఆ భవనంలో. కుబేరుని ఐశ్వర్యం, ఇంద్రుని సంపద, యముని కలిమి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉందంట ఆ బంగ్లాలో. వివిధమైన మృగాల బొమ్మలతో ఉండి ఆ యొక్క అంతఃపురం చూస్తుంటే అసలు ఇది ఇలాంటి అంతఃపురం కూడా ఉంటుందా అని చెప్పి ఆ హనుమ ఆశ్చర్యపోతున్నాడంట. అలాగే రావణుడి యొక్క ఉన్న ప్రదేశానికి వచ్చాడు. అదొక పెద్ద శాల, అనేకమైన స్తంభాలతో ప్రకాశిస్తున్న రావణశాలలో మాణిక్యాలతో, వెండి ఆభరణాలతో, ముత్యాలతో, పగడాలతో మొదలైన వాటితోటి ఆ ఒక్క గదిని చూస్తుంటే హనుమ ఆశ్చర్యపోతున్నాడంట. ఇంత సంపద ఈ ఒక్క వ్యక్తి దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పేసి. ఆ మధ్యన రావణాసురుడు ఆంబోతులాగా పడి ఉంటే అతని పైన అతను నచ్చిమెచ్చిన స్త్రీలందరూ కూడా అతని మీద ఉన్నారంట. ఎక్కడ కూడా వాళ్ళకు వారి ఒంటిపైన గుడ్డలు లేవంట. అయినా కానీ అందులోనే వెతుకుతున్నాడు రామచంద్రమూర్తి సతి అయిన సీతమ్మ వారి కొరకు. నా తల్లి సీతమ్మ వారు ఎక్కడుందని చెప్పి. అంటే మనకు ఒక సంశయం రావచ్చు, హనుమాకు ఆ మాత్రం తెలియదా? ఈ విధంగా ఒక అంతఃపురంలో భార్యాభర్తలు ఉండే స్థలాలలో వెతకడానికి ఎలా వెళ్ళాడని చెప్పిన ఒక సంశయం వస్తే మనం ఇంకొకటి ఆలోచించాల్సింది ఏమంటే, ఇప్పటి వరకు హనుమ సీతమ్మ వారిని ఎప్పుడు చూడలేదు. తాను ఎక్కడ ఉంటుందో కూడా తనకు తెలియదు. తనకు ఇది కూడా తెలియదు, భార్యాభర్తలు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఈ విధంగా ఉంటారని కూడా తెలియదు. అందుకే రావణాసురుడు ఆ విచ్చలివిడిగా ఆ స్త్రీలతో మధ్యన ఆంబోతులాగా ఉన్నాడంట. అదే మహర్షి వర్ణించడం ఆంబోతు అంటే, ఆంబోతు కామక్రీడలో ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆ విధంగా
మద్యాన్ని తాగి ఆంబోతులాగా పడి ఉన్నాడంట. అయితే అక్కడే ఇంకొక విధంగా దగ్గరికి పోయి చూసేటప్పటికి ఒక తాచుపాము బుసలు కొడుతున్నట్టుగా రావణాసురుడు అంట. ఆ బుసలు కొడుతున్న తన శ్వాసను చూసేటప్పటికి హనుమాకే భయమై వెనక్కి వెళ్ళి ఒక దూరంలో నిలబడి చూస్తున్నాడంటే మరి నిజమే కదా, రావణాసురుడు ఒక మామూలు వ్యక్తి కాదు. అతను ఎంతమందిని తన తపశ్శక్తితో ఈ ముల్లోకాలను జయించిన వ్యక్తి. హనుమ లాంటి వాడు కూడా అతని యొక్క శ్వాసకే భయపడ్డాడంటే అతని యొక్క దేహం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. ఒక ఆంబోత్ అన్నాడు మహర్షి, అలా అదేవిధంగా మదమెక్కిన ఏనుగు మాదిగా అలా పడి ఉన్న అతను చూసేటప్పటికి హనుమాకే భయం వేసిందంట. ఒక్క క్షణం భయపట్టిపోయాడు ఆ రావణాసురుణ్ణి చూసేటప్పటికి. అంటే వెంటనే ఆ మధ్యలో వెతుకుతున్న ఆ సమయంలో అదే మందిరంలో ఆ రావణాసురుడు తన భార్యలతో అలా పడుకున్న అక్కడే కొద్ది దూరంలో ఒక శయనం ఉందంట. హంసతూలికపై శయనం మాదిరిగా ఉన్న దానిపైన ఒక స్త్రీ పడుకొని ఉంటే ఆమె చాలా అందంగా ఆ ముఖవర్షస్సుతో ఉందంట. ఆ స్త్రీని చూసేటప్పటికి రావణాసురుడి యొక్క మందిరంలో ఆ స్త్రీని చూసిన హనుమ ఏమనుకున్నాడంటే బహుశా ఈవిడే సీతమ్మ అనుకొని తాను సంతోషపడుతూ ఎగిరి గంతేస్తూ తన వాళ్ళాన్ని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడంట. మళ్ళీ తనలో తాను ఆలోచిస్తూ దుఃఖపడుతున్నాడంట. నా తల్లి సీతమ్మ ఇలా ఎందుకు ఉంటుంది, ఇలా ఎందుకు అలంకరించుకుంటుంది, ఇలాంటి అంతఃపురంలో ఉంటుందా, నా తల్లి ఉండకపోవచ్చు. అక్కడ రాముడు ఎంత బాధపడుతున్నాడు, రాముడు ఎంత కష్టపడుతున్నాడు, అదేవిధంగా సీతమ్మ ఉంటుందేమో కానీ సీతమ్మ ఇలా ఉంటుందా అని చెప్పేసి తాను బాధపడుతున్నాడంట. అయితే ఈ విధంగా ఇతని చేష్టలు చూసి మహర్షి ఏమన్నాడంట, వానర బుద్ధి పోగొట్టుకోలేదు హనుమ అని చెప్పి వాల్మీకి కూడా కోపం వచ్చింది. ఎందుకంటే మండోదరిని చూసి తాను సీత అనుకున్నాడని చెప్పి హనుమ మీద కోపం వచ్చింది. కానీ నిజంగా చెప్పాలంటే హనుమ ఇప్పటివరకు ఎప్పుడు కూడా సీతమ్మ వారిని చూడలేదు. తను చూస్తే అలా ప్రవర్తించేవాడు కాదేమో. అందులోకి మండోదరి కూడా అలా ఉండడానికి కారణం ఏమంటే మనం ఇంతకుముందే కిష్కింధకాండలో చెప్పుకున్నాం. పంచకన్యలలో మండోదరి ఒకరని, మహాప్రతివర్త. అందులోకి తాను ఎప్పుడు శుభం కోరుకునే వ్యక్తి. తన భర్త ఇళ్ళవేళ్ళలా శుభం ఉండాలనుకుంటుంది, ఆ రాజ్యమంతా శుభం ఉండాలనుకుంటుంది. భక్తి ప్రవృత్తితో ఉండే వ్యక్తి కనుక తన ముఖవర్చస్సు చూస్తే ఎవరు కూడా తాను రాక్షసుడి యొక్క భార్య అనుకోకపోవడంలో అతిశయోక్తి లేదంటారు పెద్దలు. అదేవిధంగా వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇంకా ఆంజనేయ స్వామికి సీత ఎక్కడ కనబడలే. మళ్ళీ వచ్చాడు, బయటికి వచ్చి అక్కడ చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి, సీతమ్మ వారు నాకు కనబడడం లేదు, ఎక్కడ వెతుకను, నేను వెళ్ళి ఏం చెప్పను రామచంద్రమూర్తికి, నేను వచ్చిన పని ఏంటి, నేను చేసింది ఏంటి, నాకు ఎక్కడ కూడా ఈ సీతమ్మ వారే కనబడలేదు అని చెప్పి ఆలోచిస్తూ దుఃఖపడుతున్నాడంట. దుఃఖపడుతూ అనుకుంటున్నాడంటే నేను ఒక పని చేయనా, ఈ లంకను తీసుకొని వెళ్ళిపోనా, ఏం చేయాలి, ఈ రావణాసురుణ్ణి చంపేయాలా, మరి సీతమ్మ కనబడకపోతే ఎట్లా, ఒకవేళ సీతమ్మ వారు వీడి బాధలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే వీడు సముద్రంపై నుంచి తీసుకొస్తుంటే ఆ చేతుల నుంచి జారిపోయి సముద్రంలో పడి చనిపోయిందా, సీత కనబడతలేదు, మా అమ్మ కనబడతలేదని చెప్పి హనుమ పలు విధాలుగా దుఃఖిస్తున్నాడంట. నేను తిరిగి వెళ్ళి రాముడికి ఏం చెప్పను, రామ సీత కనబడలేదనే మాట చెప్పినంత సేపట్లోనే రాముడు గుండె పగిలి చనిపోతాడు. ఎప్పుడైతే రాముడు గుండె పగిలి చనిపోతే లక్ష్మణుడు చనిపోతాడు. రామలక్ష్మణులు చనిపోయారంటే భరత శత్రుఘ్నులు కూడా వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళు చనిపోతారు. ఈ నలుగురు సంతానం పోయిన తర్వాత ఆ ముగ్గురు తల్లులు ఎందుకుంటారు, వాళ్ళు కూడా చనిపోతారేమో. వాళ్ళు అయోధ్యలో వాళ్ళందరూ చనిపోతే అయోధ్య ప్రజలు కూడా గుండెలు బాదుకొని చనిపోతారేమో. స్నేహితుడే లేనప్పుడు నేనెందుకు ఉండాలని చెప్పి సుగ్రీవుడు కూడా గుండెలు బాదుకొని చనిపోతే ఇప్పటికే తార వాలి లేక దుఃఖపడుతున్న తార, సుగ్రీవుడు లేకపోతే తారా రుమ కూడా చనిపోతారు. తల్లులు తర్వాత తండ్రి లేనప్పుడు అంగదుడు ఎందుకుంటాడు, అంగదుడు కూడా చనిపోతాడేమో. అంగదుడు కూడా చనిపోతే ఇంకా వానరులందరూ కూడా ఎక్కడైనా మా రాజే లేడని చెప్పేసి వాళ్ళు గుండెల మీద బాదుకొని చనిపోతే ఈ భూప్రపంచంలో ఎక్కడ వానరం కనబడదు. ఇప్పుడు నేను వెళ్ళి లేదని ఎలా చెప్పగలుగుతాను, దానికి బదులుగా నేనే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి హనుమ పలు విధాలుగా ఆలోచిస్తున్నాడంట. లేదా ఈ సముద్రం ఒడ్డునే ఉంటాను, ఏదైనా దొరికితే తింటాను, లేదా ఈ చెట్లలో ఉంటాను, ఇక్కడ ఏదైనా పండు కనబడితే తింటాను, నేను తిరిగి వెళ్ళను, కిష్కింధకు వెళ్ళను, ఎందుకంటే వెళ్ళి రాముడికి ఏం ముఖం పెట్టుకొని చెప్తాను సీతమ్మ వారు కనబడలేదని చెప్పి అని పలు విధాలుగా ఆలోచిస్తుంటే తన కంటికి దూరంలో ఒక పెద్ద వనం కనబడ్డదంట. నేను అన్నీ వెతికాను, ఈ వనంలో ఒక్క దాంట్లో వెతకలేదు, ఇందులో వెతకడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆలోచిస్తూ పలు విధాలుగా ఒక మానవుడు తన పని కానప్పుడు ఏ విధంగా ఆలోచిస్తాడో
మనము ఈ రామాయణంలో చూస్తున్నాం. సీతమ్మ వారు కనబడకపోతే రాముడు మనలాగానే నేను ఇంకా బ్రతికుండడం ఎందుకు అనుకున్నాడు. హనుమ అలా అదేవిధంగా సీతమ్మ వారు కనబడతలేదు, నేను బ్రతికుండడం ఎందుకు అనుకుంటున్నాడు. అదేవిధంగా సీతమ్మ వారు కూడా ఎన్నోసార్లు రామచంద్రమూర్తి ఇంకా రావడం లేదు, నేను ఇంకెందుకు బ్రతికుండాలనుకుంటుంది. మనం కూడా మానవులము అప్పుడప్పుడు మనకు వచ్చిన కష్టాలను చూసుకొని ఇంకా బ్రతికి ఉపయోగమైంది చనిపోవాలనుకుంటాం. కానీ చావు పరిష్కారం కాదు. రాముడు, హనుమ, సీతమ్మ వారిని చూసి ఆ కష్టాలను ఎదుర్కొంటే మనకు కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి మనకు రామాయణము ఇళ్ళవేళలా మనకు చెప్తూ ఉంటుంది.